హలో, వెల్కమ్ టు తెలంగాణ అడ్డా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న డెబ్యూట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. రమేష్ గారు, నీలా గారు రండి. రమేష్ గారు చెప్పు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, వీటిపై మీ స్పందన? యువత అనేది చెడిపోయింది. దేని మీద పట్టింపు అనేది లేదు, మొత్తం ఆగమైపోయింది. కాబట్టి దేని మీద స్పందించినా వేస్ట్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. న్యాయస్థానాలకు కూడా చెప్పిన వినని ప్రజలు భయపడతలే అంటారు. మొత్తానికి ప్రజలకు భయం లేదు అంటారు. భయం లేదు. అనిల్ గారు చెప్పండి, మీ స్పందన చెప్పండి, మీరేమంటారు? It's a chala clear sky, Sud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. చెడిపోయింది అంటారు. ఎవరి వల్ల చెడిపోయింది? ఆడోళ్ళ వల్ల చెడిపోయింది. అలా వస్తుందన్న చూడరు ఒకసారి. పోదాం పైన మనం రోడ్ ఎక్కుదాం. ఎవరు ఎట్లరు డ్రెస్ వేసుకుంటారు, చున్నీ లేదు, దాన్ని తీసి స్కార్ప్ కట్టుకొని తిరుగుతున్నారు. యువతని రెచ్చగొట్టేది ఆడోళ్ళే బయట. చుప్, ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి. చెప్పండి నీలా గారు. ఇప్పుడు అది ఎట్లా అంటే చెప్పాలా, కొత్తగా స్టైల్గా తెలింది. ఇప్పుడు మొత్తం ఆడపిల్లలంతా మగపిల్లలు లెక్కంటే జీన్ ప్యాంట్లు ఎత్తురు, టీ షర్ట్లు ఎత్తురు, వాళ్ళు నడుతురు. మన సంప్రదాయం అది, మన సంప్రదాయం అది. కానీ కాకపోయి కామన్ అది ఇప్పుడు ఒప్పుకోరు, అట్లా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మగ పోరాళ్ళు అందరూ రెచ్చగొట్టేది ఆడోళ్ళే. అది తప్పు ముచ్చట. అట్లా మాట్లాడితే నడది. ఇప్పుడు సంఘాలు, మహిళా సంఘాలు ఉన్నాయి. పేరుకే ఉన్నాయి అవి. ఎవరైనా పని చేస్తారు, ఇక్కడ ఎవరైనా అత్తురు అందరం కలిసి బయట అట్లా చిన్న వేసుకోకు, తీసుకుపోయి తొక్కిస్తారు. రమేష్ గారు మీరే చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. నా ఉద్దేశం ఏంది, మహిళా సంఘాలు అని అన్నారు. మహిళా సంఘాలు వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక కమిటీ ఉన్నారు, మహిళలు కమిటీ ఉన్నారు. వాళ్ళు ఒక పద్ధతి కొద్దిగా నడుతున్నారు. ఒక మన యూతే కొద్దిగా వెనక ముందు అడిగేసుకుంటాం. మా మనసు ఆడవాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఆడవాళ్ళు రెచ్చగొట్టరు కాదు రమేష్ గారు. ఇప్పుడు చెప్పేది ఏం చెప్పంటే, ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటిది? మనకు టాపిక్ ఏంటిది? అమ్మాయిల మీద జరుగుతున్నాయి అన్యాయాలు, అరాచకాలు, వాటిపై స్పందన చెప్పండి. స్పందన అదే కదా నేను అనేది. మనోళ్ళే కదా, యూతే కదా ఎంబడబడేది. అనిల్ గారు చెప్పాలి, మీరే చెప్పాలి. మీరు అడగండి, చెప్తాను నేను సమాధానం. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఉంది కదండి, ఆడలపై జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు. అవి జరుగుతున్నాయండి. జరిగేటట్టు చేసేది కూడా ఆడోళ్ళే. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? మొగల పొగ పొరగాలు రెచ్చగొట్టారు ఆడోళ్ళే. వాళ్ళ బట్టలు సరిగా లేదు, వాళ్ళు ఉండే పద్ధతి మంచిగా లేదు, ఎవరు సంప్రదాయబద్ధంగా ఉండలేరు. పాశ్చాత్య కలుస్తారు. ఇప్పుడు ఉన్న ట్రెండే అది కదండి. ఇక ట్రెండ్ అనక అవతలడు కూడా దగ్గరకు వచ్చినాక ట్రెండ్ అంటాడు, ఆడు కూడా ఇది కూడా ట్రెండ్ అంటాడు అవతలడు. నీలా గారు మీరే మాట్లాడుకుంటారు కాదా నీళ్ళు? అప్పుడు అంటేనేమో వెనకటి కాదన్నా వాళ్ళు గోషులు కోసిర్రు, మొగోళ్ళు దోతలు కట్టిర్రు, వాళ్ళు కూడా కోసిర్రు. ఇప్పుడు ఏం చేస్తుర్రు? మగ పిల్లలేమో పయంట్లు ఎత్తురు, ఆడోళ్ళేమో గోల్చాట ఎత్తురు, వాళ్ళ పుట్టినోళ్ళు ఏం చేస్తురు? పంజాబ్ డ్రెస్లు ఎత్తురు. అదేంటిది? పంజాబ్ డ్రెస్ తప్పంటలేదు, పంజాబ్ డ్రెస్ తప్పంటలేదు. దాని మీద చున్నేమైంది, దాని మీద కప్పుకునే వస్త్రమేది, అది కామన్. అట్లెట్లుంటుంది అది ఇప్పుడు స్టైల్ గా కథ. కామనే, ఇప్పుడు నడిచేది కూడా కామనే. మగపురాలు తిరిగే తిరుగుడు కూడా కామన్ అయిపోయింది. ఎందుకు? నాడు వెనకటి ఎట్లుంది తెలుసా? ఈ విలేకరులు వాళ్ళు ఉన్నారా? అప్పుడు సుంకరోళ్ళు ఉన్నారు, తాసీలు ఉన్నారు, అవేవాళ్ళు. ఇంకా మనం పోతే పటివారి దగ్గరకు అయ్యా దండం పెడతాను. ఇప్పుడు అట్లా లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే కథ విలేకరు రావాలి, టక్క రాసుకోవాలి, కథ ఆడ వారితే తెల్లంతా పేపర్ వస్తుంది. ఇప్పుడు అప్పటి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కట్టుకొని టెక్నాలజీ వచ్చింది. అప్పుడు పద్ధతి ఇప్పుడు పద్ధతి పద్ధతి లేరు కదా చెప్తున్నా. అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. అది వెనకటి లెక్క. అప్పుడు వెనకట ఏమైంది తెలుసా? ఇట్లా నూతుల కాడ నీళ్ళు వేసి చేసుకున్నావు. ఇప్పుడు లేదు, చూడండి నల్లలు దింపుకుంటున్నారు. అవును, ఇప్పుడు దేశం మారుతున్నప్పుడు దాని దగ్గర మారాలని చెప్పి నీలా గారు మారాలంటే వస్త్రాధరణ మారమని చెప్పిండు. వస్త్రాధరణ మార్చుకోమని చెప్పిండా? మనిషి మారేడు, కాలంతో పాటు ప్రయాణం చేస్తుండు. అట్లాంటి వస్త్రాలు కూడా మారేదురా? తీసేసి తిరుగువాను. ఏదో తేడాగా ఉందేంటి? తప్పు. నువ్వు అట్లా మాట్లాడుతుంటే మొత్తం ఉరికించుకొని కొడతాను నేను. కరెక్టే అండి. ఇప్పుడు నీలా గారు కోపం రాకండి. అనిల్ గారు చెప్పడం పద్ధతే, మనం కాదనలేము. ఇప్పుడు ఆయన చెప్పేది అని చెప్పంటే, మారుతున్న ప్రపంచాన్ని బట్టి మనం మారుతున్నాం, ఓకే అంతవరకు. ఆయన చెప్పేది ఏంటి అని చెప్పంటే, వస్త్రధరణ కరెక్ట్ లేదు అంటారు.
దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు రమేష్ గారు? పొట్టోని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. చెప్పండి మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే అదే నడుస్తుంది. కాకపోతే దాన్ని కూడా మనం కరెక్ట్ అని రాదు. వాళ్ళ పద్ధతులు అనేది మన తల్లిదండ్రుల నుంచి వెళ్ళి వాళ్ళు కూడా చెప్పాలి. చెప్పడం లేదు. వాళ్ళ ఇష్టం. మన ముందర తల్లిదండ్రుల ముందట ఒక రకంగా ఉంటారు, బయట రోడ్ ఎక్కిన తర్వాత ఇంకో రకం అయిపోతుంది. ఆడపిల్లలు రమేష్ అన్న అంటుబాగ్లో పెట్టుకొని పోతారు, ఈ వేసుకుంటారు, వాడికి ఏనాక తీసి పెట్టుకుంటారు. దానికి మనమేం చేస్తాం? ఇదే యువత రెచ్చగొట్టే పద్ధతులు అంటున్నా, మార్చుకోమంటున్నా. మార్చుకోవాలంటే ఇప్పుడు కన్నోళ్ళని చెప్పుకుంటాం మేము. అద్దె బిడ్డ గిట్లుండాలా గట్లుండాలని చెప్పుకుంటాం. ఆడికైనా కాళ్ళను మందిని చూసి వాళ్ళకి స్టైల్ అనిపిస్తుంది. ఉన్నది తీస్తురు, బాగులో పెట్టుకుంటారు, కథ ఆ జీన్ ప్యాంటు టీ షర్ట్ వేస్తారు, నడుతురు. మార్పు రావాలి. ఎన్ని రోజులు అట్లా చూస్తారు? మార్పు రావాలంటే ఇక చెప్పేది చెప్తారు. కరెక్టే అమ్మా, మీరు అనేది కూడా వాస్తవే. కానీ ఇప్పుడు జీన్ పైన బ్యాగ్లో పెట్టుకుని పోతున్నారు, బయటకి వెళ్ళాక మాకు తెలియదని అంటే పలానోళ్ళ బిడ్డ అనేది ఇప్పుడు రోడ్ ఎక్కేదాకా అయితే ఎవరికి తెలియదు కదా. మన ఇంటి దగ్గర ఉన్నంతసేపే మన బిడ్డ మనం మంచిగా ఉందని అనుకుంటున్నాం. బయటకు ఎక్కిన తర్వాత ఎటున్నా పర్వాలేదు. ఇక వాళ్ళని చూసే కదా యువత వెళ్ళిపోతుందని దాన్ని మేము అడిగేది. సాంప్రదాయం ఇంటికన్నా కదండి, రోడ్ ఎక్కితే కూడా చూపెట్టాలి మేము సాంప్రదాయంగా ఉన్నామని చెప్పి. అయ్యో అనిలు, ఇప్పుడు నువ్వు సైకిల్ దొక్కుతున్నావు అని కథ. ఇప్పుడు నా కుట్టలు కూడా సైకిల్ దొక్కుతారు. నువ్వు కారు దొక్కితే నువ్వేది కారు దొప్పుడు అని కథ. ఇప్పుడు వాళ్ళు కూడా కారు దొక్కుతారు. ఇప్పుడు మొగలతో సరిబాల మా ఆడవాళ్ళని కూడా వేస్తారు, ఆడవాళ్ళు కూడా కథ బళ్ళు రొప్పుతారు అని చేస్తారు. సమానం కాదని ఎవరు అంటలేరు. మేమనేది వేషధారణ గురించి మాట్లాడుతున్నాం. మనం ఉండే అవతారాలు, మనం ఎట్లుంటున్నాం. ఇంటికాడనేమో నలుగురు మెప్పించాడు, రోడ్ ఎక్కితేనేమో నలుగురు మనల్ని చూస్తాడు తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎంతవరకు ఇది న్యాయం చెప్పు? దీని గురించి మాట్లాడు. ఎదవ ఎట్టకారాలు వద్దు. మారుతుంది, కాలం మారుతున్న కొద్ది మనిషి మారుతాడు, మనగడ మారుతుంది, అందరూ అభివృద్ధి చెందుతున్నారు. సమానమే కాదని నేను వస్త్రాల అవధారణ, వస్త్రాధారణ ఎందుకు మారతలేదు? ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. దీని గురించి మాట్లాడు. మన పిల్లగాళ్ళు అయినా కానీ మన కుట్టిన వాళ్ళైనా కానీ గీడ జరిగింది మన పొలగాళ్ళు మనం కట్టినేస్తేనే మనం ఎందుకు సప్పు చేస్తలేం? మరి గవ్వెందుకు ఎత్తున్నాను? ఎప్పుడన్నా అడిగినావా? నువ్వు ఎంతమందిని చూపెట్టాలి ప్రపంచంలో? ఈడికి జరిగినాయి వేసుకొని తిరుగుతాడు. మళ్ళీ గీడి వరకే, ఇగో గీడి వరకే ఎందుకు అసలు చెప్పాలి. స్టైల్ అంటుండు చేసుకోవద్దని షాప్ అని చెప్పి ఆవేశపడకండి కూల్ అందరూ. ఇప్పుడు తర్వాత టాపిక్ వచ్చి మనకి మనం ముఖ్యంగా చూసుకుంటే మన సమాజంలో ఉన్న సమస్య, మన యువత మత్తుకు బానిసలవుతారు. దీని పట్ల మీ స్పందన అంటే ప్రభుత్వాలు తప్పంటారా, పెంచుతున్న తల్లిదండ్రులు తప్పంటారా? మన రోడ్డు మీద చూస్తున్నాం ఇప్పుడు చాలామంది యువకులు మద్యానికి బానిసలవుతారు. గంజాయి అని, మత్తని, మందని, సిగరెట్లని, గుట్కాలని తీవ్రంగా సేవించి రోడ్ల మీద వెళ్ళుకుంటా చాలా ప్రమాదాలకు గురవుతుంది. తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు తల్లిదండ్రుల ఆవేదన. దీనిపై మీరు ఏమంటారు? ఎవరు తప్పంటారు? పెంచుతున్న తల్లిదండ్రులు కరెక్ట్ లేదంటారా? మన ప్రభుత్వాలు కరెక్ట్ లేవంటారా? లేకపోతే యువతలో బాధ్యత లేదంటారా? దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి స్పందన? మన ప్రేక్షకులకు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. నీలాగానే మీరు చెప్పండి. మనం ఇప్పుడు మీకు కూడా ఒక పిల్లలు ఉన్నారు, యువత బాగా అంటే బాగా ఏడిపోతారు కదండి. ఎవరు తప్పంటారు? కన్నోళ్ళ మనం మంచిగా పెంచుతాం. వాళ్ళు ఏంటంటే ఇంత పనికేరా 100-200 వస్తే కథ 200 100 రూపాయలు అమ్మాయికి ఇచ్చుడు, 100 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుడు. అదే మీరు గుల్పాలను తాగితే ఆ గుల్పానికి ఎన్ని 20 రూపాయలు అయితే కథ ఒక ఈసి వచ్చే ఒక ప్యాకెట్ వచ్చే తాగుతారు. ఇక ఈ గంజా అంటే కథ మాది అబ్బాయికి చెప్పిస్తారా? అది కాదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏం చెప్పంటే మీరు ఎందుకు పట్టించుకోలేకపోతుర్రు? 200 రూపాయల డబ్బులైనా పిల్లల్ని చదివిపించి మనం కరెక్ట్ బాధ్యతగా పెంచలేకపోతున్నాం. వాళ్ళు చెడిపోతుర్రు. స్కూల్ కానీ మనం దోలేస్తాం. నానా కాలేజీకి వెళ్తున్నా అన్నప్పుడు నాకు డబ్బులు ఇవ్వు అని అంటే, ఇప్పుడు కాలేజీకి పోతున్నా అంటే పిల్లలు అక్కడ ఏదేదో తింటారు. ఇది పానీపూరా ఏదో బండి కడికి పోయి తింటారు. అట్లా మనం ఉండని కొడుకు కానీ ఖర్చుకు 50-100 ఇస్తాం. వాళ్ళు సరిగ్గా లేరే. అది నేను అనేది ఆడికి వస్తున్నా. మనం ఇచ్చినప్పుడు కాలేజీ కానీ పోతారు, ఆడ కాలేజీలో పుస్తకాలు వాడేస్తారు. ఈ పిల్లలు ఎటో చెరువు కట్టకే ఎటో పోతురు, గంజాయి కొనుక్కుంటారు, తాగుతారు. మన ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది. గంజాయి అమ్ముతురు, గంజాయి కూడా దొరకాడుతురు, పొలాలను కూడా దొరకబట్టి కొడుతురు.
అబ్బాయిని పిలిపిస్తురు పోలీస్ స్టేషన్కు, నీ కొడుకు మంచిగా బుద్ధి చెప్పాలి అని వాళ్ళు చెప్తుర్రు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? వాళ్ళు కూడా మన ప్రభుత్వం కూడా కాపాడుతుంది. తప్పేవారిది అంటే ఇట్లా తప్పేవారిది. తప్పవరిది, మనం డబ్బులు ఇస్తున్నాం. అయ్యో కొడుకు కాలేజీ కోతుండు కదా అని. తల్లిదండ్రులు మీరు ఒప్పుకోరా? తప్పు తల్లిదండ్రులు మీరు ఒప్పుకోరా? అబ్బాయిదే తప్పు. మరి నువ్వు మంచి వంట చేసి మంచి ఫుడ్ నువ్వు పెడితే పోరాడు బయట ఎందుకు కొనుక్కొని తింటాడు? ఇచ్చే 100 రూపాయలతో ఏం అవసరం ఉన్నది? నువ్వు బతుకుడే కష్టం ఉన్నది. నువ్వు వానికి అందించడం కానీ జడగట్టేది తల్లిదండ్రులు. హాస్టల్ ఉంటే సబ్బుకు కావాలి, సరుపుకు కావాలి, కావాలని ఆయన తిస్తాం. రోడ్డు మీద దొరికి ప్రతిదీ కొనుక్కుంటారా? తయారు చేసే వాళ్ళు తల్లిదండ్రులు. ఇంటికాడ ఉన్నంత సేపు అబ్బాయి బాధ్యత. అలా పోయేటప్పుడు కూడా ఏం అవసరం అది ఇప్పియాలి, ఇప్పించి దగ్గర పెట్టాలి. దీని వరకే నువ్వు ఇది దాటిపోవద్దని చెప్పాలి. అది మీరు గీయాలి, బయట వాడికి ఇస్తాడు వచ్చి. మరి చెప్పైతే చెప్తాం, ఇవాళ చేసేది అంటే వాళ్ళు చెడిపోతే కూడా మీరు చూస్తూ ఉంటారు అన్నట్టు. అట్లెందుకు చూస్తాం? మీరే ఫస్ట్ చెడు దిగడానికి కారణమే మీరు, తల్లిదండ్రులే కారణం. మేము ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. పిల్లలు లాస్ట్ తల్లిదండ్రులే కారణం. అడిగిందా అడిగితే 100 200 ఇస్తారా? అంటే ఖర్చు కావాలంటే ఇస్తాం. ఏం ఖర్చులు ఉంటాయి? ఖర్చుకు ఇవ్వకపోతే నా దగ్గర డబ్బులు లేవని ఇంకొని ఆశపడి చూస్తాడా? ఒకటి తినాక చూస్తాడా? అది నేను ఎన్నోసార్లు నా కొడుకు భయం చెప్పిన. నేను ఏమండో ఇది విన్నారా? కొడుకు భయం చెప్పిన, పోలీస్ స్టేషన్ లో కూడా అప్ప చెప్తా అని చెప్పిన. తల్లిదండ్రులే తప్పు, తల్లిదండ్రులు తప్పు. ఒక్కరాడని అడిగి వచ్చి తెలుసుకుంటారు. తిరిగి వచ్చినాక ఎటు పోయినాం ఏం చేయరు ఎవరితో అడిగి తెలుసుకున్నారు ఎప్పుడైనా మీరు? అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలు ఆడే పరిస్థితి వాళ్ళు తెచ్చారు, అయ్యవని తెచ్చారు. ఏదైనా నాకు చెప్పుకోండి, సమస్య చెప్పిన మాట్లాడారు. నువ్వు మంచిగా చెప్తున్నావు పో. అయ్యో నీ కొడుకు కాలేజీకి అయినప్పుడు నీకు ఏర్పడుతుంది, ఏర్పడుతుంది. నీ కొడుకు ఏం చెప్తాడు అన్నది లేనప్పుడు ఎందుకంటే పిల్లలు కానీ రోడ్ ఎక్కించాడు, హాస్టల్ పెట్టాడుగా, హాస్టల్ పెట్టాడుగా. మీకు చాలా ఓపిక లేనప్పుడు ఎందుకు కనుడు ఎవరి మీద రుద్దురు మీద అంతా తీసుకొచ్చి? అది కాదండి, ఇప్పుడు సమస్య ఏంటిదని చెప్పంటే నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ముఖ్యంగా ప్రమాదాలకు గురవుతారు. వీటిపైన చెప్పండి మీరు. అయ్యవని జడగొడుతున్నాను ఆల్రెడీ చెప్పిన. బండ్లు 2 వీలర్ 2 వీలర్ ఇస్తాడు, 4 వీలర్ 4 వీలర్ ఇస్తాడు. కొడుకులకు బిడ్డలకు తిరుగురు అని చెప్పి ఒకటి ఉత్తా పెట్రోల్ డీజిల్ వీళ్ళే ఓపిస్తున్నారు. సండే వచ్చిందంటే హాలిడేస్ వచ్చినాయంటే వీళ్ళే చెప్పి తిరగబట్టి. అయ్యి కొడుకు కాలేజీకి పోతుండు, కాలేజీ ఇంత మనం అదివరకు ఏదన్నా నౌకర్ అయితే బండి నేర్చుకోవాలి కదా వాడు, అందుకు బండి నేర్పుతున్నాం వానికి. నేర్పు, నువ్వు ఇంటి దగ్గర దింపు, ఖాళీ చేయాలి. ఇప్పుడు దేనికంటే వీళ్ళు జనరేషన్ తల్లిదండ్రులు చెప్తే వినేని కొడుకులు ఉన్నారు, కానీ ఈ వినే కొడుకులు అయితే లేరు. ఆ లేకనే ఇది వ్యవస్థకి ఇట్లా మొత్తం గాంజాయికి కానీ, తాగుడుకి కానీ, తిరగడానికి కానీ, ఏ దీనికైనా కానీ చెడిపోవడానికి కొడుకులు తల్లిదండ్రులే కారణం అవుతుంది. పట్టించుకోగలే కదా. పట్టించుకుంటే ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఒక నాన్న ఒక గురువు ఒక మాట చెప్తాడు, ఏమంటాడు? చదువుకో అంటాడు. చదువుకోవాలంటే చదువుకునేటప్పుడు చదువుకుంటేనే మనకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే కదా కొడుకు వింటాడు, వినకనే కదా ఇవన్నిటికి బానిసలై యాక్సిడెంట్లు అయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, యాక్సిడెంట్లు అవ్వడు, చనిపోవడాలు, చనిపోయినాక అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయినా అని ఎందుకు? పుట్టినరోజు ఉందని అమ్మ పుట్టినరోజు ఉందని పాయి, కురుడని పాయి, లగ్గమని పాయి, వాళ్ళు చెప్పింది నమ్ముతుంది, నిజమే కావచ్చు అంటే కథం పాయి నాగరాజు తాగిలి చేసిరాడ మనం కావాలా? వాళ్ళు చేసే పనులు మనం చూస్తామా? చూడాలి. మీరు ఎందుకోసం ఎంబడబడి పోవాలి. వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు ఒక్కలే పిలిచారు, వీళ్ళు వీళ్ళరా వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే సోపతి గారు ఫంక్షన్ కూడా చెప్పాలి. తల్లిదండ్రులు పోతారా? నువ్వు చేసేది ఎప్పుడు ఎంబడే పోతారా? ఎప్పుడు ఎంబడే ఉంటారా? పోతారు. ఇప్పుడు నీ కొడుకు ఏమన్నా నువ్వు హాస్టల్ పోతున్నా, స్కూల్ పోతున్నావా? నువ్వు అన్నీ స్కూల్లో ఉంటున్నా చదువుకున్నా నేను ఒక నీకు కావాలి కట్టపో. నేను ఇప్పుడు మేము కూడా కట్టిన నమ్మినాం. నా కొడుకు గుళ్ళు ఉంటే మేము గుడి మెట్ల ఆడుకుంటున్నాం అని ఉంటాం. నమ్మి గుళ్ళకి కలిసి మా గుళ్ళాడు పూజతో దండం పెడుతున్నాం గ్యారెంటీ ఏంటిది అని ఇష్టం వచ్చినది ఆగిడు చేసిండు కథం అవుతుంది. పోతేను నమ్మినా ఎందుకు నమ్ముతావు? ఇప్పుడు ఈ దాకా ఎట్లా నమ్మేచ్చినావు? ఈ దాకా ఎట్లా మాట్లాడడానికి ఎట్లా నమ్మేచ్చినావు? ఇంట్లో నమ్మేచ్చినావా లేకపోతే ఇంట్లో చెప్పచ్చినావు? ఇప్పుడు విలేకరులు ఉన్నారా అని ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు గడిపోతావు, ఓ సార్ ఉన్నాడని సార్ దగ్గరకు వస్తావు. నేను ఆయనకి చెప్తాను, ఆయన అడిగిన దానికి ఆయన చెప్తున్నాను, ఆయన నాకేం చెప్తలే, నేను ఆయనకేం చెప్తలే.
అందరికి వినమంటే నేను చెప్తున్నాను లోకం తినాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా పిల్లలకు నేను కావాలంటే మనం ఎన్ని రోజులు చేస్తాం సుంకర్తానం? 4 రోజులే. కన్నందుకు చెయ్యాలి. 4 రోజులే. కన్నందుకు చెయ్యాలి, కాపాడాలి. ఇటు అనిలు పుస్తకం చచ్చిపోతాం. ఆ పిల్లకు మనకు కావాలా? దయమై కావాలి ఉంటాడు కదా చానీలు గిట్లా మరి మనం ఎంబడి పోం కదా. దయమై కావాలి ఉంటావు. ఇది కరెక్టా కాదా? మనం చచ్చిపోతాం అనుకో, ఆ పిల్లకు మనకు గ్యారెంటీ కావాలా? హౌస్కు చిన్న ఉందా పెద్ద ఉందా చెప్పు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. మన ముందే మధ్య తరగతి కుటుంబం నాది. ఇప్పుడు నేను పనికోతా వచ్చే 3000 4000కైనా కానీ నెల అంతా చేసుకుంటుంటా. అయ్యో నా కొడుకుని బిడ్డని నమ్మి అష్టాలు వేస్తాం. వాళ్ళు అన్ని ఇస్తారా అంటే వాళ్ళు ఏమి ఇస్తారు? ఒక చదువు చెప్తారు, పక్కకు 2 సెద్దార్లు ఇస్తారు, బస్ అంటారు. ఆడ సబ్బులు ఇచ్చుడేనా? మనం ఏమన్నా కొనిచ్చుడు చేసుడు కాడ అయ్యో ఉండని పక్క పన్నులు తింటే మన పిల్లలు చూస్తాడని మనం నమ్మి పైసలు ఇస్తాం. ఆడు ఏం తింటుడు ఏం చేస్తున్నాడు మన గ్యారంటీ మనం చూస్తామా? ఓకే 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 సరే అండి. తర్వాత మన డెబిట్లో టాపిక్ ఏంటంటే ప్రేమ వివాహాలు. ప్రేమ వివాహాల గురించి స్పందన ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేమ అది ఎట్లా ఉట్టుకొస్తుంది? స్కూల్లో ఇది కాలేజీలో ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటారు. అది ఏ కులమైన కులం భేదం ఇప్పుడు ఎవరు గుర్తలేరు. ప్రేమించుకుంటారు. అటు అమ్మ చెప్పినా నాన్న కొడతాడు కావచ్చు. అమ్మ పోయి నాన్న చెప్తాడు, నీకు ఇగో నీ కొడుకు గిట్లా చెప్తాడు, ఈ అమ్మాయిని ప్రేమించిందట, మరి గిట్ల సంగతి మరి గిట్లా అంటున్నాయంటే అరే చిన్న తరగతి పిల్లని ఎందుకు ప్రేమించినవురా? నీకు మంచి పెళ్ళి చేస్తా మన కుల అమ్మాయిని, నీ మా బామ్మది బిడ్డనే చేస్తా, మేనమా ఉన్నాడు కాదరా అంటే వాడు విన్నాడు. లేదు నాకు అదే అమ్మాయి కావాలి, నేను ఆ అమ్మాయిని చేసుకుంటా. ఇప్పుడు మరి చెప్పేది వాస్తవేనండి. చిన్న తరగతి పిల్లని చేసుకుంటుండే అని అటు పోయి టౌన్లో పోయి లగ్గం చేసుకుంటే ఆ తక్కువ పిల్లకు ఎక్కువ పిల్లగానికి పైసలు ఎత్తురు, టౌన్లోనే లగ్గం చేస్తురు, సంతకాలు తీసుకుంటారు, తోలెత్తురు, డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు అది విషయం ఏంటంటే ఇటువంటి వివాహాలు చేయబట్టి యువత ప్రమాదాలకు గురవుతుంది. పరువు హత్యలు జరగడానికి కారణం మెయిన్గా ప్రేమ వివాహం. అదే నేను ఆడికి వస్తున్నా కదా. అయితే దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, కొన్ని రోజులు మోజగిస్తారు వీళ్ళు మంచిగా. ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ట్రూ లవ్ వేశారు. ట్రూ లవ్ ఉంది. కొంతమంది గురించి మాట్లాడుతున్నాం, అందరి గురించి కాదు. కొంతమంది ప్రేమించి ఫెయిల్ అయ్యి తీసుకోలేకపోతారు ఆ బాధని. తీసుకోలేక ఈ లోకమే నాకు వద్దు, పెంచిన పేరెంట్స్ వద్దు, ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు అని చెప్పి తీసుకోలేకపోతారు. ఇప్పుడు తీసుకోలేకపోక వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు ట్రూ లవర్స్ కొంతమంది. వీళ్ళ గురించి వివరణ ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. కొంతమంది సక్సెస్ కాక ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడున్న సమాజంలో కొంతమంది పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రులు బరువైపోయారు. ఈ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. ఇప్పుడు మనం అనిల్ గారు, రమేష్ గారు, నీలా గారు మనం చూస్తున్నట్టయితే చాలా టెంపుల్ వరకు భిక్షగాళ్ళ వాళ్ళు ఉన్నారు. చూసిన కొడుకులు కోడళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది. నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు. కొంతమంది వాళ్ళ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఉంటారండి, బరాబర్ ఉంటారు, విడిచిపెడతారు. ఎందుకు విడిచిపెట్టరు? అదే అంటున్నారు. ఒక తల్లిదండ్రి ఒక కొడుకు పెళ్లి చేసారు అనుకుందాం. పిల్లని జాతకాలు కలిసి చూస్తారు కానీ వచ్చినాక అత్త కోడలు కలిసి ఉంటారని ఎవరైనా చూస్తుండ? ఈ జాతకం ఎవరైనా చెప్తున్నారు? ఈ పంచాంగం ఎవరైనా చెప్పగలుగుతారా? పోని పిల్లమ్మోడు కలిసి ఉంటారా లేదంటే పొద్దుకు కొట్టుకున్నా పొద్దుకేట్లో కలిసిపోతారు. అది ఎట్లా అంటే పిల్ల మీద ప్రేమ, పెట్రోల్ మీద రేటు రాత్రి జరుగుతాయి. దాన్ని కనుక్కోలేడు, దాని గురించి కూడా చెప్పలేడు. విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇట్లున్నది పరిస్థితి, ఇట్లున్నది. ఇట్లాంటప్పుడు అయ్యవని తీసుకు బరా అనాశంలో వారెత్తారు. ఎందుకు? ఈడు ఇద్దరు పూర్వం చూడలేక ఈడు పిసోడు అవుతాడు మధ్యలో చేసుకున్నాడు. ఇటు తల్లి ఇటు పెళ్ళమా ఏ ఇతడు వాళ్ళని ఒక్కరు వదిలించుకోవాలి. పిల్లలు వేసుకుంటే సమాజం ఎందుకు పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది, పెళ్ళం అడుగుతుంది. తల్లి పడితే తల్లి కాదలే, తల్లి ఈ సమాజమే మళ్ళీ ఈ తల్లిని ఎందుకు చూస్తలేమని అడుగుతుంది. ఇద్దరికి ఏమైనా సమాధానం చెప్పాలి. అది ఒక డిసిషన్కి వచ్చి పాడేది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంటారు, పొరాలు కంటారు, పక్కకు వారేస్తారు. వాళ్ళే సక్కకపోతే వాళ్ళ తల్లి నీళ్ళు ఎందుకు చూస్తారు? చూడలేరు, సామాన్యాన్ని విడిచిపెడతారు. ఎక్కడ నడుకోదు, కళ్ళ కూడా నడకది. ఒక తల్లి కళ్ళ కూడా గుడికాడ నడుకొని తింటుంది. అటు చూసుకుంటా పోతాడు, పట్టించుకోడు. ఎంతవరకు న్యాయం అంటారు? న్యాయమే. వాళ్ళు చేసిన పాపాలు తిరిగి వస్తుంది. అట్లనే రిపీట్. నువ్వు చిన్ననాటి నుంచి మంచిగా అవుతాడు, మంచిగా చూడపోతుంది. ఇతోటైతే సెట్ అవుతుందా? రేపు ఇలా నీ అమ్మాయి తీసుకుపాడవారేసానంటే నీ కొడుకు కూడా నేను తీసుకుపాడవా? పారేస్తారండి, బరాబర్ వారేస్తారు. ఇప్పుడున్న టెక్నాలజీ అట్లున్నది, అట్లా నాశనం వేరు. అట్లున్నది, పారేస్తారు, బరాబర్ వారేస్తారు. బాగా ఆశలు పెట్టుకోవద్దు.
కనడం నీ బాధ్యత, పెళ్లి చేయడం నీ బాధ్యత. పక్కకుండా నువ్వే చెప్పాలి ముందుగా. నా దగ్గరే ఉండు, నువ్వు వీళ్ళే ఉండు, నన్ను చూస్తలే చెప్పుకుంటా. ఓడ చూస్తాడు, ఎవరికి అవసరం ఉన్నది. పిల్లలు చేసుకుంటా, పిల్లలతో సంతోషంగా ఉన్నదా? సంపాదించిన ఆస్తి అంతా మరి కోడలు గిట్ట కోడలు కూడా సమాజం ఇట్లా నడుస్తున్నది. కొంతమంది పిల్లల్ని అంటారు, విడిచిపెడుతున్నారు. వాళ్ళ సాలన పాలన చూసి దిక్కే లేరు. వాళ్ళు ఎందుకు అంటారో వాళ్ళకి ఏది లేదు. ఇతోటి అయితే సెట్ అవుతుందండి. మనం చేసిన పరిస్థితులు మనకు తిరిగి వస్తాయి, ఖచ్చితంగా మనకే తిరిగి వస్తాయి. వేరేవాడికి అంటది. ఓడో జాలి దయనుడు పెడతాడు, లేకపోతే సత్తారు, అంతే. జాలిదయాల గురించి మాట్లాడుతున్నాను. కొంతమందికి తల్లి లేక ఎంతమంది ఇస్తున్నాను, ఏడుస్తారు. అది కర్మ. అది తండ్రి లేక ఎంతమంది కర్మ. అది కర్మ అనేది కాదు, అది ప్రతి ఒక్క జీవితానికి లేకెడితే ఉన్నోడు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పెట్టడానికి ఎందుకు? వాడిది చదువుకుంటే అయిపోతుంది కదా, అక్కడ ఎందుకు పెట్టుడు? సరే, నువ్వు అన్న మాటని తీసుకుందాం. ఓ ఏజ్ వచ్చినాక అడుగు ప్రయోజకుడు అయినాక బయట నువ్వు చేయాలి. ఇంట్లో పెట్టుకో, నా కొడుకు నా కళ్ళ ఉండాలి, నా దగ్గర ఉండాలి. ఇవన్నీ చేసినాక వచ్చిన పిల్ల వాడిని ఉంటే ఉండవు. తల్లి ఉండనే అది మన ఇద్దరే ఉందాం. మీ అమ్మకు నేను చెయ్యలేను అంటది, కుల్ల చెప్తుంది అది. మరి అమ్మ చేయలేదంటే ఎట్లుంటది? అమ్మ ఇప్పుడు చిన్న గుడ్డు కాడికి వెళ్ళి పెద్దగా చేసి పెళ్లి చేసేదాకా అమ్మ అవసరం, కానీ ఆ తర్వాత అవసరం లేదా? వెళ్ళగొట్టాలి బయటకి, ఇది ఇచ్చి నువ్వు బతుకో బిడ్డ అని చెప్పాలి. తల్లిని వెళ్ళగొట్టే పరిస్థితి తల్లి తెచ్చుకుంటున్నది, తండ్రి తెచ్చుకుంటున్న పరిస్థితి. అవునయా, ఒక్క కొడుకు ఎట్టెలా కొడతాడు? ఒక్క కొడుకు ప్రేమంగా చెప్పేదాగాయా? నువ్వు ఒకటే మతం పడుతున్నావు. ఒక్క కొడుకు కానీ ప్రేమగా పెంచి పెద్ద చేసి ఒక పిల్లని చూసి పిల్లని లగ్గం చేసినాక అబ్బాయి సేదవుతారా? అవుతారు, బరాబర్ అవుతారు. ఎట్లయితారు? నువ్వు భార్య ప్రేమ ఉంటుంది, ఎల్లకాలం తయ్యా మీద ప్రేమ ఉంటుంది. ఇటు తండ్రి లేడు, అటు అబ్బాయి ఒక అబ్బని దాయటానికి చేసింది నువ్వు కదా. కాలాన్ని బట్టి జనరేషన్ కూడా ఈ మధ్యన కూడా బాగా అధ్వానం అయిపోయింది. ఎట్లయితుంది రమేష్ అన్న? అది ఏది కోడలు ఏం చెప్తుంది, కొడుకు నూరిపోతుంది. ఎన్నిసార్లు పెడతాం, ఎన్ని తల్లి నువ్వు లక్షలు ఆడు కోట్లు సంపాదించిన కానీ తల్లి కొడుకే. అది పెళ్ళ రాకముందు పెళ్ళ కొడుకంటే మరి పెళ్ళ ఎందుకు చేసినావు? పెళ్ళని ఎందుకు చేసినావు? కొడుకు నా కొడుకు నా కొడుకు చేసుడే లగ్గం చేసుడు, ఆయనకి పిల్లలు ఉండాలని లైఫ్ మంచిగా ఉండాలని ఆలోచించి అడగరుంటాను. మంచి చెబుతాను, అప్పుడు అడిగి తెలుసుకొని ఎందుకు అడుగుతారు? ఎందుకు అడగవు నువ్వు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అట్లా అప్పుడు అడగలేను ఆలోచన, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అప్పుడే చూసుకోవాలి నువ్వు ముందుగాల. వాడికి పెళ్ళని చెప్తుంది, నేను పెళ్లి చేసిన పెళ్ళని చెప్తాడు, ఇంటాడు బరాబర్, తల్లి కొడతాడు. అరే పిల్లది అందం చూసి సందం చూసి నా కోరిని మంచిగా ఇవాళ రేపు డబ్బును చూసుకొని కూడా కొంతమంది అధ్వాన పరిస్థితులలో కూడా కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డబ్బు వచ్చిందా, ఆస్తి వచ్చిందా, నాకు తల్లి వద్దు. కొంతమంది ఉన్నారు, లేరని మనం ఎందుకంటాం? సమాజం మీదకి వెళ్ళే మాట్లాడుతుండు ఆయన. నేనైనా మాట్లాడేది రాగానే నేను అంటలేను. ఉన్నది జనరేషను. కాకపోతే ఏంటంటే మనిషికి జ్ఞానం అనేది లేక ఇవన్నీ జరుగుతాయి. ఒకనికి ఉంటుంది, ఇంకొనికి ఉండదు. సరే నేనేమన్నా అంటే, సరే ఇప్పుడు పిల్లం వచ్చింది, తల్లిని ఎల్లగొట్టిపించారు. కొడుకు జ్ఞానం ఉండాలా, చేసుకున్నాడు పుట్టినోడికి అయితే జ్ఞానం ఉండాలి. ఆ దాంట్లో ఎంతో ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో ఇండ్లు ఉండొచ్చు, ఏమి ఉండాలి. ఒక దాంట్లో వచ్చాలి, ఈడ దగ్గర నుండి చూడాలి, అటు చూడాలి, ఇటు చూడాలి, అంత తోపుకుంటా చూడాలి, లేకపోతే లేదు. ఇటు అత్తమ్మని మంచిగా ఉంటుంది, అక్కడ నైట్లా నూరి పోసేది వస్తుంది. ముళ్ళు అయితే తీసుకొని తినుడు తినచ్చు. ఆస్తి ఎవరు చంపించిరా? ఆస్తి ఎక్కడిది? తల్లిదండ్రులు సంపాదించిన నువ్వు తయారు చేసి ఒక్క కొడుకు కానీ ఏదో గౌరవంగా చూస్తే అదే ఇంకో కొడుకు ఉంటే అవునాయా? ఇంకో కొడుకు ఉంటే నువ్వే నాశనం చేసింది. తల్లిదండ్రులు నాశనం చేస్తారు. ఇప్పుడు ఆ కొడుకు ఒక కొడుకు పుడితే మరి అంత అద్దలు ఉంచుకుంటాడా? తర్వాత జనరేషన్ ఇప్పుడు వాళ్ళ గురించి భవిష్యత్తు చెప్తున్నా, మనకి ఇట్లా ఏమన్నా భవిష్యత్తు చెప్తున్నా, ఎప్పుడేమో జరుగుతుంది గంటకే జరగచ్చు ముచ్చట. నువ్వు చెప్పగలుగుతావు దాని గురించి? ఇప్పుడున్న పరిస్థితి గురించి మాట్లాడు. ఆ బరాబర్ నచ్చలేదు, విడిచిపెడతాడు, పెళ్ళం కావాలని తల్లి ఆడు కోపుకుంటే చూస్తాడు, లేకపోతే లేదు. అవ్వది ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, అచ్చే పింఛన్ కూడా కావాలి. కానీ దగ్గర అన్ని తీసుకుంటారు, చెవులకుండా దుద్దులు కూడా తీసుకుంటాడు, చెప్పుకున్న గాజులు కూడా తీసుకుంటాడు. మరి అన్ని తీసుకున్నాక అవ్వాయి పెట్టాడు, బరాబర్ పెట్టాడు. కన్నం సాధ అంటాడు బరాబర్. ఆ పిల్లలు కూడా యాదంటాడు, దాన్ని కూడా పని చేయమంటాడు, బరాబర్ అడుగుతాడు. అడిగినప్పుడు నీకు కూడా కొడుకు అయినాక నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.
ఎవరైతే సాధలేరో అందరు కాదు కొంతమంది ఉన్నారు, ఎవరైతే తల్లిని చాలక చూసుకోక ఉన్నారో వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది నువ్వు అసలు ఇప్పుడు చెప్పు తెరకమని చెప్పు ఇంటనే చూసుకోండి చట్టం చెప్పు నువ్వు అవునయ్యా, చెప్పు ఇంటికంటే చట్టం పెట్టమను. చట్టం పెట్టిందే చట్టం పెట్టి బయట ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఎంతమంది రోడ్ల మీద అంటారు, వృద్ధాశ్రమంలో కూడా ఉండలేరు, ఇజ్జత్ ఆడ కూడా ఉండలేరు. కొంతమంది డబ్బులు కూడా ఇస్తురా వీటికి. బలిసోడు ఇస్తాడు, లేనుడు ఎడకెళ్ళి తెచ్చిస్తాడు, బాగా బలిసి కొట్టుకుని ఇస్తాడు, కోట్ల మందిని ముంచాడు, కోట్ల తెచ్చిస్తాడు, లక్షలు తెచ్చిస్తాడు. పక్కోడు పెడుతున్నా చెప్పి నాకుతూనే ఉంటావు నువ్వు కొద్దిగా ముంచినోడు ఎన్నైనా పెట్టగలదు. నాకు ₹1 సంపాదించి నువ్వు ఇంత ఖర్చు పెట్టి చూడు, నీకు అయినా సరిపోదు, అప్పు అవుతుంది మీదికి అని ఎవరు చెబుతాడు, ఎడకెళ్ళి చూస్తాడు. అని ఏదైనా పోతే పోయింది దీన్ని మనం బతికిపోయినా ఒకటి వేయింది, ఒకటి సెట్ అయింది. నాకు ఒకడ కడుపు కొడుతుండి, ఇక్కడ రెప్పుతుండు, అదే అర్థం చేసినావు. ఉన్నోడు ఆ పని చేస్తాడు, లేనోడు ఉన్న ఆడు చేసే పనులు దొరికి బతుకుతాడు. ఆడు ఉన్నోళ్ళు అందరు చూడాలంటే ఆడు చూడలేడు, చెప్పి చూడలేడు. ఓల కడుపు ఓలను ముస్తుండు, వాస్తవం నువ్వు మాట్లాడేది, ఓల ముస్తుండు కాబట్టి ఇటు పెడుతుండు కదా. పెడుతుండ్రు పెట్టేదనేది కాదు అన్న, నీకు అర్థమవుతలేదు. అది జరిగే జనరేషన్ ఇప్పుడు అది అంతే. కొంతమంది అవాయిని మంచిగా చూస్తారు, కొంతమంది చూస్తలేరు, తీసుకపోతురు అక్కడ ఎత్తురు. బాధ్యత తల్లి తండ్రుల మీద ఉన్నోడికి ఏమో ప్రేమ ఉంటేనేమో చదువుకుంటుండ్రు, ఆయనకి నరకం అనిపిస్తే తీసుకుపోతుండు, అమ్మాని కాలు మొక్కుతా అంటుండో, దండ పెడతా అంటుండో, తీసుకుపోతుండు, వృద్ధాశ్రమం పెట్టిస్తాడు. ఓకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ది